రాకాసిలోయ ఎపిసోడ్ 8 ఇప్పటి వరకు జరిగిన భాగం టూకీగా. కాలభైరవుడి విగ్రహం ముందు బ్రహ్మతండి మాంత్రికుడు చేసిన హోమం వల్ల పొగ లేచి గుహనంతా కమ్మివేసింది. ఆ విధంగా వాడున్న చోటు రాజు పంపిన సైనికులకు తెలిసిపోయింది. మంత్రశాస్త్రం తెలిసిన రాజగురువు స్వయంగా వచ్చి కాలభైరవుడి నోరు కట్టేశాడు. మాంత్రికుడు కేశవుణ్ణి, జయమల్లును ఎటైనా పారిపోమన్నాడు. ఆ తరువాత కొండ ఎక్కుతున్న బ్రహ్మపుర సైనికుల్లో ఒకడు కేశవుడు, జయమల్లు గుహ నుంచి బయటికి రావడం చూశాడు. వాడు రాజగురువుతో, అయ్యా, గుహలో ఉన్నది ఒక్కడు కాదు, 2 మాంత్రికులు, అదిగో చూడండి అంటూ గుహ వైపు చేయి చూపించాడు. సైనికుడు అలా చెప్పగానే రాజగురువుతో పాటు కేశవుడి ముసలి తండ్రి కూడా అటువైపు చూశాడు. అతడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. తన కొడుకు బతికే ఉన్నాడు. తను భయపడ్డట్టు మాంత్రికుడు అతడికేమీ హాని చేయలేదు. రాజగురువు పారిపోతున్న కేశవుణ్ణి, జయమల్లును చూస్తూనే, వాళ్ళు మాంత్రికులు కాదు, వాడి శిష్యులై ఉంటారు. మాంత్రికుడు ఈసరికే గుహ నుంచి మరో మార్గాన పారిపోయి ఉంటాడు, లేదా అక్కడే వాడికి దాక్కునేందుకు రహస్య ప్రదేశం ఏదైనా ఉండుంటుంది. వాడి శిష్యుల్ని కూడా మనం చేజిక్కించుకోవాలి. మీరు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టండి అని సైనికుల్ని ఆజ్ఞాపించాడు. గుంపుగా నడుస్తున్న సైనికులందరూ రాజగురువు ఆజ్ఞ వింటూనే జట్లు జట్లుగా చీలిపోయి వలయాకారంగా కొండ మీదకి ఎక్కసాగారు. పారిపోతున్న కేశవుడు, జయమల్లు వాళ్లని చూసి ఎటు పారిపోవాలో తెలియక తికమకపడ్డారు. సైనికులు అన్ని వైపుల నుంచి మనల్ని చుట్టుముట్టి పట్టుకోవాలని చూస్తున్నారు. వాళ్ల కంట పడకుండా పారిపోవటం ఎలా అన్నాడు కేశవుడు. నేను అదే ఆలోచిస్తున్నాను అంటూ జయమల్లు ఓ క్షణమాగి, మనం ఒకటి చేద్దాం. ఈ సైనికులు వెన్నంటి ఉండగా కొండ దిగి అడవిలోకి వెళ్లగలగడం సాధ్యమయ్యేదే కాదు. మనం ఇక్కడే ఏదైనా చీకటి గుహలో చొరబడి దాక్కుందాం అని అన్నాడు. మనల్ని పట్టుకోవడానికి బయలుదేరిన వాళ్లు ఈ చుట్టుపక్కల ఉన్న గుహలు, గుట్టలు, పుట్టలు వెతక్కుండా ఊరుకుంటారా? ఏమైతేనేం మనం మాంత్రికుడు గుహలో నుంచి బయటికి రావడం, బ్రహ్మపుర సైనికులు చూడ్డంతో చిక్కుల్లో పడ్డాం అన్నాడు కేశవుడు. నువ్వంత నిస్పృహ పడుకు కేశవ. మనం రాజభటులకు దొరకకుండా దాక్కునేందుకు సాయశక్తులా ప్రయత్నిద్దాం. ఒకవేళ దొరికామో ప్రాణాపాయం రాకుండా బయటపడే మార్గం నేను ఆలోచించి ఉన్నాను అని అన్నాడు జయమల్లు. జయమల్లేదో పెద్ద ఎత్తుగడ ఒకటి ముందే ఆలోచించి ఉంటాడని కేశవుడు అర్థం చేసుకున్నాడు. అయితే అదేమిటో అడుగుదామని కేశవుడు అనుకునే లోపే జయమల్లు పక్కనే ఉన్న ఒక సొరంగ మార్గంలోకి ఎగిరి దూకుతూ, కేశవ, చీకటని భయపడకు, నా వెనుకాలేరా, ఈ సొరంగ మార్గం నాకు బాగా తెలిసిందే అని కేకవేశాడు. కేశవుడు మరి చేసేదేం లేక జయమల్లు వెనుక సొరంగంలోకి దూకాడు. లోపల చీకటిగా ఉంది. జయమల్లు 2 చేతులను పక్కకు చాచి సొరంగపు అంచులను తాకుతూ, జాగ్రత్త అని కేశవుణ్ణి హెచ్చరిస్తూ త్వరగా ముందుకు నడవసాగాడు. రాజగురువు ఆజ్ఞ విని మాంత్రికుడున్న గుహను, ఆ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టడానికి బయలుదేరిన సైనికులకు కేశవుడు, జయమల్లు కనిపించలేదు. వాళ్లలో నలుగురు ప్రతి గుహలోకి తొంగి చూస్తూ చివరికి బ్రహ్మదండి మాంత్రికుడి గుహ దగ్గరికి వచ్చి లోపలికి చూస్తూనే కాలభైరవుడి విగ్రహాన్ని చూసి మూర్ఛపోయినంత పని చేశారు. ఉగ్ర రూపం, భయంకరమైన ఆకారం, కాళ్ల కింద నేల గిర్రను తిరిగిపోతోంది అంటూ 2 సైనికులు గుహ ముందు వెల్లకిలా పడిపోయారు. సైనికుల అరుపులు విన్న రాజగురువు, సేనానాయకుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. గుహ ముందు 2 సైనికులు మూర్ఛ పడిపోయి ఉన్నారు. మరిద్దరు గుహకి ఆనుకుని నిలబడి గట్టిగా కళ్ళు మూసుకొని ఏదో దండకం వినబడినట్టుగా గొణుకుతున్నారు. సైనికుల వాలకం చూస్తూనే సేనానాయకుడికి మండిపోయింది. అతడు కింద పడి ఉన్న సైనికులను కాలితో గట్టిగా తన్నుతూ, చచ్చారా, బతుకున్నారా అంటూ పళ్ళు కొరికాడు. సేనానాయకుడి తాపులకు కింద పడి ఉన్న సైనికులిద్దరూ ఎగిరి లేచి నిలబడ్డారు. దండకం పట్టిస్తున్న వాళ్లు చప్పున కళ్లు తెరిచారు. తరువాత నలుగురు సైనికులు ఏకకంఠంగా, గుహలో ఉన్న భయంకర స్వరూపాన్ని చూస్తూనే మాకు శరీరాలు స్వాధీనం తప్పాయి సేనాని అన్నారు. ఆహా, ఎంతటి సాహస విక్రమార్కులోయ్ మన బ్రహ్మపుర సైనికులు అంటూ రాజగురువు గుహలోనికి ప్రవేశించాడు. గుహలో అంతా నిశ్శబ్దంగా ఉంది. కాలభైరవుడి విగ్రహం ముందు మాంత్రికుడు వెలిగించిన మంటలు ఇంకా చల్లారలేదు. వాడు వేసిన ధూపం తాలూకు పొగ ఇంకా గుహలో అక్కడక్కడ వ్యాపించే ఉంది. చుట్టూ కలి చూస్తూ సేనానాయకుడు గుహలోనికి వచ్చాడు. సేనాని అని కేక వేశాడు రాజగురువు. ఈ గుహలో ఎక్కడ్నించో రహస్య మార్గం ఉండుంటుంది. మాంత్రికుడు దాని వెంటే పారిపోయుంటాడని నా అనుమానం. వాడి అనుచరులిద్దరూ గుహలో నుంచి బయటికి పారిపోవడం మనం చూసాం. వాళ్లను రాజుగారి అంగరక్షకుడు వెతికి పట్టుకుంటాడు. మనం ఈ మాంత్రికుణ్ణి కనుగులోంచి బయటికి లాగాలి అని అన్నాడు రాజగురువు. సేనానాయకుడు గుహని అన్ని వైపులా పరీక్షగా చూశాడు. అతడికి ఎక్కడా ద్వారం ఉన్న గుర్తు కనిపించలేదు. గుహలోనికి మనం ప్రవేశించిన దారి తప్ప పారిపోయేందుకు మరే మార్గం ఉన్నట్టు కనిపించడం లేదు గురువర్య అన్నాడతడు. చూడగానే కనిపించేదైతే అది రహస్య మార్గం ఎలా అవుతుంది? గుహలో ప్రతి అంగుళాన్ని
విగ్రహాన్ని నొక్కుతూ కదిలించి చూడండి, ఏదైనా రహస్య ద్వారం ఉంటే తెరుచుకుంటుంది అనన్నాడు రాజగురువు. సేనాని, నలుగురు సైనికులు గుహనంతా చేతులతో కత్తి పిడులతో నొక్కి చూశారు. ఎక్కడా రహస్య ద్వారం ఉన్న సూచనలైనా కనిపించలేదు. ఈ లోపల రాజగురువు కాలభైరవుడి విగ్రహాన్ని పరీక్షగా చూడసాగాడు. హఠాత్తుగా ఆయనకు అనుమానం కలిగింది. సేనానాయకుడు వచ్చి గుహలో ఎక్కడా రహస్య ద్వారం లేదని చెప్పగానే రాజగురువు కాలభైరవుడి విగ్రహాన్ని అతడికి చూపుతూ, బహుశా ఈ విగ్రహం అడుగున ఏదైనా రహస్య బెలం ఉందేమో, లేకపోతే మాంత్రికుడు ఎట్లా మాయమైనట్టు, విగ్రహాన్ని కదిలించి చూడండి అన్నాడు. సైనికులు, సేనానాయకులు కాలభైరవుడి విగ్రహాన్ని పైకెత్తేందుకు ప్రయత్నించారు. అది కదల్లేదు. అటూ ఇటూ పక్కకు లాగేందుకు చాలా ప్రయత్నించారు. కాని అది ఉన్న చోటు నుంచి అంగుళమైనా జరగలేదు. రాజగురువు ఈసారి విగ్రహాన్ని తల దగ్గర నుంచి అతి జాగ్రత్తగా తడిమి చూస్తూ దాని వెన్ను మీద వేళ్లతో నొక్కుతూ, ఆహా, ఇది రహస్యం. ఇదేదో పోతపోసిన విగ్రహం అనుకున్నాను. కాదు, ఇది అతుకుల మారి బొమ్మ. ఎక్కడో ఏదో ఒక భాగాన్ని కదిలిస్తే ఇది తప్పకుండా రెండుగా విచ్చుకుంటుంది. మాంత్రికుడు దీని పొట్టలో ఉండి ఉంటాడని నా అనుమానం. బహుశా వాడు మన సంభాషణంతా వింటూ ఉండొచ్చు అంటూ పెద్దగా నవ్వాడు. రాజగురువు ఇలా అనగానే సేనాని, సైనికులు కాలభైరవుడి విగ్రహాన్ని తల కాళ్ళు పట్టుకుని గుంజసాగారు. సైనికులకు మాత్రం ఆ విగ్రహం అంటే ఇంకా భయం పోలేదు. వాళ్లేదో కాలుతున్న లోహాన్ని తాకి చూస్తున్న వాళ్లలాగా అటూ ఇటూ గెంతుతున్నారు. ఇదంతా గమనిస్తున్న రాజగురువు కోపంగా వాళ్లకేసి చూస్తూ, ఎందుకంత భయపడి చస్తున్నారు? మీ ప్రాణాలకేం ప్రమాదం రాదు అని గట్టిగా కసరాడు. సైనికులకి ఆ మాటలతో ప్రాణభయం పోకపోయినా ఉద్యోగాలకు ముప్పు వస్తుందేమో అన్న దడ పుట్టింది. రాజగురువు సర్వసమర్థుడు. రాజుగారి దగ్గర ఆయన మాటకు తిరుగులేదు. ఇలా అనుకుని సైనికులు ఎక్కడలేని తెగువ తెచ్చుకొని కాలభైరవుడి విగ్రహాన్ని అటూ ఇటూ కదిలించసాగారు. వాళ్లల్లో ఒకడు విగ్రహం తోక పట్టుకుని గుంజేసరికి ఉరిమినట్లు పెళపెళమంటూ విగ్రహం రెండుగా చీలి పక్కకు పడిపోయింది. రాజగురువు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. మాంత్రికుడు కాలభైరవుడి పొట్టలో నుంచి కొండలోకి ఎక్కడికో ఒక రహస్య బిలమార్గం ఏర్పాటు చేసుకున్నాడనమాట. ఇప్పుడు వాడు ఆ బిలమార్గంలో నుంచి బయటికి పారిపోయుంటాడు, లేదా అందులోనే ఎక్కడైనా దాక్కునైనా ఉంటాడు. రాజగురువు ఇలా ఆలోచించి సేనానాయకుడితో, సేనాని, మాంత్రికుణ్ణి పట్టుకునే పని ఒక విధంగా సులభమైందనుకుంటాను. మన సైనికులు కొండ గుహల్ని గాలిస్తూ ఉండగా వాడు కొండ దిగి పారిపోయేందుకు ప్రయత్నించడు. ఈ బెలం వైపు చూసావు కదా, ఇది ఎక్కడికి పోతుందో తెలీదు. కాని మాంత్రికుడు ఇందులోనే ఎక్కడో దాక్కుని ఉంటాడు. మన వాళ్లకు కాగడాలిచ్చి బెలమంతా వెతికించు అన్నాడు. గుహలో మాంత్రికుడు సొంత ఉపయోగానికి దాచుకున్న కాగడాలను సైనికులు అక్కడే ఉన్న చమురులో తడిపి వెలిగించి సేనానాయకుడు ముందుండి దారి తీయగా కాలభైరవుడు పొట్టలో నుంచి దిగువకు ఉన్న బిలంలో దిగారు. కాలభైరవుడు రెండుగా విరిగిపడినప్పుడు అయిన పెద్ద ధ్వనిని మచ్చల సింహం గుహలో దాక్కుని ఉన్న కేశవుడు, జయమల్లు విన్నారు. సింహం గుహ ముందున్న బండరాయి మీద పడుకుని నిద్రమొత్తుతో జోగుతోంది. బ్రహ్మదండిగాడి రహస్యం సైనికులకు తెలిసిపోయింది. ఇక వాణ్ణి వాళ్లు పందికొక్కును కలుగులో నుంచి లాగినట్టు బయటికి లాగుతారు అన్నాడు జయమల్లు. ఇంతలో వాళ్లు దాక్కున్న గుహ వెనుక బాగాన అడుగుల చప్పుడు వినిపించింది. సైనికులకు మనం దాక్కున్న చోటు తెలిసిపోయింది అన్నాడు కేశవుడు ధ్వని వచ్చిన వైపుకు చూస్తూ. జయమల్లు ఒక్క ఎగురున వెళ్లి గుహ వెనుక బాగాన నలుచదరంగా ఉన్న ఒక రాతికి అడ్డంగా ఇనుప కమ్మీనొక దాన్ని తోసి అడుగులో అడుగు వేసుకుంటూ కేశవుడి దగ్గరికి వచ్చి రహస్యంగా అతడితో, ఇక మనకు ఆ వైపు నుంచి ప్రమాదం రాదు. అక్కడ ఏదో నలుచదరపు రాయి ఉన్నదని తప్ప అది గుహలోకి తెరుచుకునే తలుపు అని వాళ్లు గ్రహించలేరు. ఇంతకీ బ్రహ్మదండిగాడు ఏమైనట్టు? వాళ్లకు దొరికిపోయాడా అన్నాడు అనుమానంగా. కేశవుడు జవాబు చెప్పబోయేంతలో గుహ వెనుక భాగాన్నించి శిష్యా శిష్యా అన్న సన్నని పిలుపు వినిపించింది. ఆ స్వరం గుర్తుపడుతూనే జయమల్లు నిలువెల్లా కంపించిపోయాడు. అతడు కేశవుడి చెవిలో రహస్యంగా, కాలభైరవుడి విగ్రహం అడుగున ఏదో రహస్య బెలం ఉందని నాకు తెలుసు, కాని అది సరిగా ఈ గుహలోకే వస్తుందని నేనెరగను. బ్రహ్మదండిగాడి రహస్యం సైనికులకు తెలిసిపోగానే వాడు ఇక్కడికి పారిపోయి వస్తున్నాడు. మనం ఆ నలుచదరపు రాయిని అడ్డం తీసి గుహలోనికి దారిచ్చామో మనం కూడా సైనికులకు చిక్కుపోతాం. అందుకని మనం గుట్టు చప్పుడు కాకుండా ఊరుకోవడం మంచిది అన్నాడు. ఈ లోపల బ్రహ్మదండి మాంత్రికుడు శిష్యా శిష్యా అంటూ చాలాసార్లు కేకలు పెట్టి గుహ వెనుక భాగాన్ని తన మంత్రదండంతో కొట్టసాగాడు.
కాని అతడికి యువతల నుంచి ఎలాంటి జవాబు రాలేదు. కేశవుడు జయమల్లు కిక్కురు మనకుండా గుహలో ఒక మూల ఒదిగి కూర్చున్నారు. అక్కడ రాజగురువు ఆజ్ఞ విని బెల్లంలోకి దిగిన సేనానాయకుడు సైనికులు మాంత్రికుడు వెళ్లిన మార్గం కనుక్కోలేక పక్కదారుల వెంట చాలాసేపు తిరిగి చీకటి కోణాల్లో నానా అవస్థలు పడి కొంతసేపటికి రాజగురువు ఉన్న చోటుకు తిరిగి వచ్చారు. మాంత్రికుడు దొరకలేదా అని అడిగాడు రాజగురువు. గురువర్య, వాడ బెలంలో ఉన్న సూచనలేం కనిపించడం లేదు. బెలం మార్గం ఎక్కడా సూటిగా లేదు. చేతి వేళ్లలా అందులో నుంచి అన్ని వైపులకు సొరంగ మార్గాలున్నాయి. వాడెక్కడా కనిపించలేదు అన్నాడు సేనానాయకుడు. అలాగా అంటూ రాజగురువు కొంచెం సేపు ఆలోచించి, వాడు ఈ బెలంలో ఏదో ఒక సందుల్లో దాగి ఉన్నాడనే దాంట్లో సందేహమే లేదు. వాణ్ణి బయటికి రప్పించడానికి ఒకే మార్గం ఉంది. మీరంతా ఎండు పుల్లలు, ఆకులు, అలములు పోగు చేసుకుని వచ్చి బెల మార్గాన్ని వాటితో నింపి నిప్పు పెట్టండి. వాడు ఆ పొగకు తట్టుకోలేక ఏదో ఒక సొరంగం నుంచి బయటకొస్తాడు. అప్పుడు పట్టుకోవచ్చు అన్నాడు. సైనికులు బిలద్వారాన్ని ఎండు పుల్లలతో నింపి దాని మీద ఇంత చమురు పోసి నిప్పంటించారు. ఈ కథ యొక్క తర్వాతి భాగాలు వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు విన్న కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.